నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డయేరియా నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రోటోకాల్ మేరకు ఓఆర్హెచ్లు క్లోరినేషన్ చేపట్టాలి. మున్సిపల్ పంచాయతీ అధికారులు శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలి. వైకాపా వారు చేసిన తప్పులు ప్రజలకు శాపాలుగా మారాయి. నగరాన్ని చాలా మార్చాలి. సింపతి రాజకీయాల కోసం వైకాపా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. సంవత్సరాల అనంతరం మిత్రులు అపూర్వ కలయిక. 4 రోజులు కుటుంబాలతో జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు, పర్యాటక కేంద్రాల్లో పర్యటనలు. నగరంలో మిస్ రాజమహేంద్రవరం ఆడిషన్స్ ప్రారంభం. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ ఆధ్వర్యంలో. డయేరియా సీజనల్ వ్యాధుల నివారణ సమగ్ర విధానాలు అమలు చేయాలని, అందులో భాగంగా సమన్వయ శాఖల అధికారులతో కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం ఉదయం కలెక్టర్ చాంబర్లో వైద్య ఆరోగ్య ఇతర అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, డయేరియాకు సంబంధించిన ఎటువంటి లక్షణాలు గుర్తించిన వెంటనే అప్రమత్తం అయ్యి సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఓహెచ్ఆర్ ట్యాంకుల క్లోరినేషన్ చేపట్టే దిశలో మార్గదర్శకాల ప్రచారం చర్యలు తీసుకోవడం, వాటిని నిర్ధారిస్తూ ఆయా సిబ్బంది ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి నిర్ధారణ చేయాలన్నారు. క్లోరినేషన్, శానిటేషన్ పై పంచాయతీ కార్యదర్శులు జారీ చేసే ధృవ పత్రాలు పరిశీలించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికార దురహంకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు చేసిన తప్పులు ఇప్పుడు ప్రజలకు శాపాలుగా మారాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. అనాలోచితంగా చేసిన పనుల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, నగరాన్ని చాలా మార్చాలన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యకర రాజమహేంద్రవరం కోసం ప్రక్షాళన చేపట్టామన్నారు. దీనిలో భాగంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పిటల్ని ఇప్పటికే 2 సార్లు పరిశీలించి లోటుపాటు గుర్తించి వాటిని అధిగమించేందుకు చర్యలు చేపట్టామన్నారు. హాస్పిటల్ రోగులకు సౌకర్యాలు మెరుగుపరిచేందుకు సిఎస్ఆర్ నిధుల కోసం ఆయా సంస్థలను అడగడం జరిగిందన్నారు. బాధ్యతతో నగర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గత 5 ఏళ్లుగా నగరాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను నిర్మూలించేందుకు పోలీస్, ఎక్సైజ్, మున్సిపల్ అధికారుల సమన్వయంతో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. నగరంలో ఎన్డీఏ కూటమి నెగ్గిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చున్నామో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం సాధించేందుకు అనేక ప్రక్షాళన కార్యక్రమాలు చేయడం జరిగింది, చేస్తానే ఉన్నాం. గవర్నమెంట్ ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మీద మేము ఒక ఉక్కు పాదంతో ముందుకెళ్తా ఉన్నాం. ఒక డైవర్షన్ పాలిటిక్స్ కింద దీన్ని ఒక అవకాశం కింద తీసుకుంటున్నారని నా భావన. గతంలో అల్లు బాబీ గారు అనే వ్యక్తి ఉన్నారు, ఎక్స్ కార్పొరేటర్, ఆయన కారు మీద కూడా జరిగిన సంఘటనలు నేను గుర్తు చేస్తా ఉన్నాను. రాజకీయ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 1975-80 సంవత్సరంలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన పూర్వపు విద్యార్థులు, వారి కుటుంబాలతో సహా రాజమండ్రిలోని గౌతమి ఘాట్ దగ్గర మహాకాళేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న అరుణ ప్యాలెస్ లో ఆత్మీయ కలయిక జరిగింది. 44 సంవత్సరాల అనంతరం తమ స్నేహితులను హత్తుకుంటూ ఒక చోటుకు చేరిన సంఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. తమ చిన్ననాటి స్నేహితులతో కలిసి కాలేజీలో చదువుకున్న రోజులు నెమరు వేసుకుంటూ ఉద్యోగాలకు రిటైర్ అయిన తర్వాత పాత
రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ 44 సంవత్సరాల తర్వాత తమ స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపిన క్షణాలకు రాజమండ్రి నగరం వేదికగా మారింది. రాజమండ్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 1975-80 బ్యాచ్ ఆంధ్ర యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన పూర్వపు విద్యార్థులు అపూర్వ కలయిక జరిగింది. ఈరోజు రాజమండ్రి అర్నా ప్యాలెస్ లో 1975-80లో ఎవరైతే ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చదివినటువంటి బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా అంటే 80 మెంబర్స్ ఆ రోజుల్లో కెమికల్ ఇంజనీరింగ్ బ్యాచ్ 75-80లో చదవటం జరిగింది. ఆఫ్టర్ 44 ఇయర్స్ తర్వాత ఈ రోజు ఇక్కడ మరి రాజమండ్రి అర్నా ప్యాలెస్ లో అందరూ కూడా ఇక్కడ మీట్ అవడం జరిగింది. అందరూ కూడా ఇండియాలో మేము 1975-80 కెమికల్ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం బ్యాచ్ మేమంతా క్లాస్మేట్స్. దాదాపు 44 సంవత్సరాలు అయిపోయింది డిగ్రీ కంప్లీట్ అయిపోయి. ఎప్పుడన్నా కలుస్తాం కానీ ఈ లెవెల్లో ఎంతమంది ఎన్ని సంవత్సరాల తర్వాత కొంతమందిని తర్వాత కలవనే లేదు. వీళ్ళందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. ఇదంతా చాలా చక్కగా జరిగింది. వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. ఇక్కడంతా సెటప్ చేసిందంతా ఇక్కడ స్టేజ్ కానీ ఈ రూమ్స్. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ వారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మిస్ రాజమహేంద్రవరం కొరకు జైన్ రోడ్ లో గల D1 కన్వెన్షన్ హాల్ నందు ఆడిషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ ఆడిషన్స్ ప్రోగ్రామ్ లో 90 మంది యువతులు ఉత్సాహంగా పాల్గొని ప్రోగ్రాం విజయవంతంగా జరగడానికి సహకరించారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా ఈ భిన్న రంగాలకు చెందిన 4 ప్రముఖ వక్తలు వ్యవహరించారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ప్రెసిడెంట్ రోటేరియన్ తీగల రాజా మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా మిస్ రాజమహేంద్రవరం కార్యక్రమం చేపట్టి యువతులలో ప్రతిభను ప్రోత్సహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం ఫైనల్స్ జూలై నెల 20వ తారీఖున శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహించబడును. ఆ రోజు 2023వ సంవత్సరం మిస్ ఇండియా నంది గుప్తా ముఖ్య అతిథిగా హాజరై మిస్ రాజమహేంద్రవరం ఎంపిక చేయబడిన కాంటెస్ట్ కి కిరీట ధారణ టైటిల్ ప్రెజెంటేషన్ చేస్తారని తెలియజేశారు. ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరిమణులకి అలాగే మరి ఈ కార్యక్రమానికి కాంటెస్ట్ లో పాల్గొనడానికి వచ్చిన బంగారు పాపలకి అందరికీ నా యొక్క శుభాశీస్సులు, నమస్కారం. రోటరీ క్లబ్ అంటే ఇది 1903వ సంవత్సరంలో మరి చికాగో నగరంలో పాలారిస్ అనే ఒక ప్రముఖ న్యాయవాది మన వృత్తులు మనం తెలుసుకుంటూ ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తలంపుతో ఒక 4 ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక దేశాల్ని తిరుగుతూ మన ఇండియా వచ్చి ఇండియా నుంచి రాజమండ్రి వస్తాకే 1955వ సంవత్సరంలో మొట్టమొదటి రోటరీ క్లబ్ రాజమండ్రిలో రంగరాజన్ జడ్జి గారు చార్టర్ ప్రెసిడెంట్ గా ఏర్పాటు చేశారు. మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అసలు ఈ రోటరీ క్లబ్ ఏంటి, దీని మూలం ఎక్కడ, ఇది రాజమండ్రిలో ఎప్పుడు తెలిసింది, ఆ తర్వాత ఈ రోటరీ క్లబ్ ఈ రోజున ఈ కార్యక్రమం పెడతంలో ముఖ్య ఉద్దేశం ఏంటనే విషయాలు మీకు చెప్పాలి కాబట్టి నేను 2 ముక్కల్లో మీకు ఆ విషయాలు చెప్పదలుచుకున్నాను. మరి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ అనే ఈ క్లబ్ 2022వ సంవత్సరంలో నూతనంగా ప్రారంభిస్తాం జరిగింది. ఇది రాజమండ్రిలో 3వ క్లబ్.
ఈ రోజున 2 దేశాల్లో లక్షల మందితో రొటేరియన్స్ అనేకమైన సమాజ సేవా కార్యక్రమాలు చేస్తూ మరి వ్యక్తి వికాసాన్ని కూడా కలిగిస్తూ మనలో ఉన్న లోన్ ఎక్కడో ఉన్న ఆ యొక్క విలువల్ని ఆ యొక్క గొప్పతనాన్ని అనేకమైన కార్యక్రమాల్లో బయటికి తీసుకొస్తూ ఒక శాంపిల్ గా మీకు ఒక్క ఉదాహరణ రోటరీ అంటే ఎలాంటి కార్యక్రమాలు అన్నదానికి ఒక చిన్న వార్త చెప్తున్నాను. మనకి మన తల్లి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డ ఆనందంగా పెరగాలి, ఈ సమాజంలో ఒక వ్యక్తిగా ఎదగాలనే ఆలోచనతో ప్రతి తల్లిదండ్రులు ఉంటారు. విధి వంచో ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం పూర్తిగా లేకో మరి ఆ పిల్లవాడికి అనుకోని సందర్భంలో మరి పోలియో వ్యాపించి అనేక మంది అవుటితో ఎన్నో కష్టాలు పడుతూ జీవితాన్ని వెలగక్కే సంఘటనలో ఈ సమాజంలో మనం అనేకమైన చూస్తుంటాం. అలాంటి పరిస్థితులు చూసిన రోటరీ క్లబ్ దీనికి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనాలని అది 1980వ దశకంలో ఈ పోలియో నిర్మూలిస్తాకి మరి ఫారెన్ కంట్రీస్ లో తయారైన మెడిసిన్ ని పర్చేజ్ చేసి వివిధ దేశాల్లో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మీ అందరికీ రోటరీ పోలియోస్ మెడిసిన్ వస్తుంది. ఆ మెడిసిన్ అంతా గవర్నమెంట్ వారు ఇస్తున్నారని మీరు అందరూ అనుకోవచ్చు. టోటల్ వరల్డ్లో చేసే సంవత్సరానికి 2 సార్లు ఇచ్చే పోలియో డ్రాప్స్ యావత్తు కూడా మరి ఒక కంపెనీతో కలిపి రోటరీ అందరికీ కూడా మన ఈ యొక్క ప్రపంచానికి అందిస్తుంది. అలాగా ఈ రోజున పోలియోని అంతమందించాం. ఈ మధ్య కాలంలో రాజస్థాన్ లో మరి ఒక స్టేట్ లో మన ఇండియాలో కూడా కొద్దిగా ఉందని చెప్పి మళ్ళీ ఒక్కసారి దాన్ని రోటరీ మళ్ళీ తీసుకుంది. ఒక జీవితాన్ని అవయవాలు అందంలోకి వెళ్ళిపోయినప్పుడు దాన్ని తిరిగి పొందాలంటే ఆ కోల్పోయిన వ్యక్తికి దాని బాధ, ఆ కుటుంబ వ్యక్తికి దాని బాధ తెలుస్తుంది. అటువంటి సమస్య నుంచి బయటకు పడేసింది ఒక రోటరీ. ఈ సందర్భంగా ఒక్కటి శాంపిల్ చెప్పాను మీకు. మరి ఈ రోజున అనేకమైన కోట్ల రూపాయలు మరి ఈ రొటేరియన్స్ వాళ్ళ యొక్క సంపాదన ఇస్తూ అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అందుతో పాటే రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఈ రోజున మరి పెట్టిన 2 సంవత్సరాలు పూర్తవుతుంది మా క్లబ్. అయితే మేము గతంలోనే రొటేరియన్స్ గా వేరే క్లబ్ లో ఉండి మరి ఇందులో కొత్త క్లబ్ పెట్టడం జరిగింది. మరి దీన్ని అనేకమైన కార్యక్రమాలు వినూత్నంగా చేసుకుంటూ వచ్చాం. అందులో మీకు శాంపిల్ గా 2-3 కార్యక్రమాలు చెప్తాం. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత అనర్థాలకు కారకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం విమర్శించారు. శనివారం రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2 ప్రధాన అంశాలు చర్చ జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయడం హాస్యాస్పదమని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ PPA సిఫార్సు చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఏ హోదాలో శ్వేతపత్రం విడుదల చేస్తారని ప్రశ్నించారు. 2014 నుంచి 19 వరకు, 2019 నుంచి 24 వరకు ఇంతవరకు జరుగుతున్న పనులు ఎవరి ఆధ్వర్యంలో జరిగాయో ప్రజలకు తెలుసని అన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలోనే పోలవరం ప్రాజెక్టు అస్తవ్యస్తంగా నిర్మాణం జరిగిందని ఆరోపించారు. దానిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నెపం నెట్టుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టును నేషనల్ అథారిటీని పక్కన పెట్టి నవయుగ కంపెనీకు కాంటాక్ట్ ఇచ్చారని పేర్కొన్నారు. మూడోది ప్రధానంగా లోకల్ గా రాజమహేంద్రవరం సిటీ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ రకంగా విధ్వంసాలకి పాల్పడతా ఉన్నారో నిజంగా రాజమండ్రిలో ఎప్పుడూ ఈ కల్చర్ లేదు, ఈ రకమైన కొట్లాట్ల కల్చర్ లేదు. ఇవన్నీ కూడా పెంచేవాళ్ళు ఎవరు? నేను డే 1 నుంచి మొత్తుకుంటానే ఉన్నా. నేను 5 సంవత్సరాలు ఎంపీ కింద ఉన్నా. ఎంపీ కింద ఉన్నప్పుడు నా హయాంలో ఎప్పుడైనా రాజమండ్రిలో ఈ రకమైన గొడవలకు కానీ దీనికి కానీ పోయిన సందర్భాలు ఉన్నాయా? ఎక్కడైనా జరిగినాయా? ఎంతసేపు పొద్దున్న లెగిస్తే డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్స్తోనే ముందుకు పోయేవాళ్ళం కదా.
ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మురళీమోహన్ గారు సాధించారు. సరే, ఆయన శంకుస్థాపన చేశాడు. ఎన్ని సంవత్సరాలు అయిందండి అది పని కాకుండా? నేను గతంలో కూడా చెప్పా ఎందుకు ఆగిపోయింది, దాని తర్వాత నేను ఏ రకంగా రీఇనిషియేట్ చేయించాను, ఏ రకంగా కేంద్ర మంత్రివర్యులను తీసుకుని వచ్చాను, ఆ శిలాఫలకాలు వేశారు. ఓకే, బాగానే ఉంది. మరి ఇవాళ ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియంకి మరి మేము స్పెషల్ గ్రాంట్ తీసుకుని వచ్చి శిలాఫలకాలు వేసినాం. అవన్నీ టెండర్స్ ప్రాసెస్లో ఉన్నాయి. మరి ఆ శిలాఫలకాలని తొలగించుకోకుండా మీరు మా శిలాఫలకాలను పెట్టి మీరు వర్క్ స్టార్ట్ చేయిస్తున్నారు కదా, మరి దాని మీద మీరు రెండోసారి ఏ రకంగా శంకుస్థాపన చేయబోతా ఉన్నారని నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఇందాకడే ఒక మిత్రుడు చూపిస్తా ఉన్నాడు ఒక వీడియో, ఏదో పొద్దున్న ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ ఏదో పెట్టారండి. ఏదో స్టేక్ హోల్డర్స్ ని పిలిపించి గోదావరి బండ్ డెవలప్మెంట్ శంకుస్థాపన చేస్తాడండి. నేను ఒకటి అడుగుతా ఉన్నా, అప్పుడున్న మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యుల చేత గోదావరి బండ్కి సంబంధించి 26 కోట్ల రూపాయలతో స్పెషల్ గ్రాంట్ నిధులతో, నా ఎంపీ ల్యాడ్స్ నిధులతో అక్కడ మేము శంకుస్థాపన చేసాం. మళ్ళీ ఈయన ఇంకొకసారి శంకుస్థాపన చేస్తాడంట. మరి అది ఎక్కడ ఎలా చేస్తాడో మరి నాకేం తెలియట్లే. అంటే ఆ శంకుస్థాపన తీసి పడేసి ఇప్పుడు ఉన్న శంకుస్థాపనలకే ఎలా దిక్కుమొక్కు లేదనుకోండి, కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కూడా దిక్కుమొక్కు లేదు. అదే రకంగా అక్కడ తిలక రోడ్లో కూడా, అటు తిలక రోడ్ దగ్గర నుంచి చల్లా శంకర్రావు గారి వీధికి వెళ్ళే దారి ఉంది, అది కూడా సీసీ రోడ్ వేయించినాం. వాళ్ళందరూ అడిగితే, అక్కడ ఉన్న లోకల్స్ అందరూ కూడా అడిగితే సీసీ రోడ్ వేయించాను. అది కూడా శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. మరి రెండోసారి శిలాఫలకాలను ఎట్లా చేస్తారో ఒకసారి గౌరవ శాసనసభ్యులు సమాధానం చెప్పాలి. ఇది కాకుండా స్టేక్ హోల్డర్స్ని పిలుస్తారంట. మరి పిలిచే చేయండి, తప్పేం లేదు. కాకపోతే శిలాఫలకాలు రెండోసారి ఎట్లా చేస్తారు? మేము ఆల్రెడీ స్పెషల్ గ్రాంట్ రూపేణా దానికి మున్సిపల్ మినిస్టర్ గారు ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. ఇవాళ రాజమండ్రిలో నేను ఒకటే చెప్తా ఉన్నా, డెవలప్మెంట్లో పోటీ పడండి, పరిపాలనలో పోటీ పడండి. అంతే తప్పితే విధ్వంసాల్లోనూ, రౌడీయిజంలోనూ, గూండాయిజంలో మేము పోటీ పడలేము. అది కూడా చెప్తున్నా, మేము పోటీ పడలేము. ఇది కాకుండా నిన్నటికి నిన్న రాత్రి ప్రచార రథాన్ని ఏ రకంగా నిప్పంటించారండి? ఎవరంటించారు? ఎవరికి అవసరము? మాకు అవసరమా? మళ్ళీ పైపెచ్చు రకరకాల మాటలు చెప్తా ఉన్నారు, వీళ్ళు చేసుకుని ఉంటారు. అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? నేను ఒక్కటే చెప్తా ఉన్నా, పోలీస్ శాఖను కూడా ఒకటే చెప్తా ఉన్నా, నిష్పక్షపాతంగా దీనిపైన పూర్తి నివేదిక తీసుకోండి, ఎంక్వైరీ చేయండి. గతంలో కూడా ఈ ప్రబుద్ధులకి ఈ రకమైన అలవాటు ఉంది. గతంలో హీరో హోండాకి సంబంధించి ఒక ఆయన ఇంటి దగ్గర ఒక కారు ఉంటే ఆ కారుని కూడా ఇదే రకంగా తగలబెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి గతంలో. నాకు తెలిసి ఒక 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు అయ్యి ఉంటుంది. అప్పుడు కూడా ఏ రకంగా ఈ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు మాట్లాడుతూ ఇవాళ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ప్రధానమైన అంశం. రెండోది, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపైన ఏదైతే అక్కడ తాడేపల్లిలో ఒక కార్యాలయాన్ని ధ్వంసం చేశారు, కూలగొట్టారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 18 కార్యాలయాలు ఎన్నాటిపైన నోటీసులు ఇచ్చి దాన్ని తొలగించే కార్యక్రమము చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మేము హైకోర్టుకు వెళ్ళాము, స్టే వచ్చింది, స్టేటస్ కో వచ్చింది. అది పక్కన పెడితే ఇవాళ ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం, మీరు 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములు మీరు తీసుకుని ఉన్నారు? ప్రభుత్వం తరపున మీరు 1000 రూపాయల ఎకరానికి లీజ్ తీసుకోవడం వాస్తవం కాదా? కడపలో తీసుకున్నారు, గుంటూరులో తీసుకున్నారు, అదేవిధంగా మచిలీపట్నంలో తీసుకున్నారు, శ్రీకాకుళం తీసుకున్నారు, విజయనగరం తీసుకున్నారు, విశాఖపట్నం తీసుకున్నారు. నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది. మరి ఇన్ని చోట్ల మీరు 1000 రూపాయలకి నామమాత్రం లీజులు తీసుకున్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వాటి జోలికి పోయినామా? ఎప్పుడైనా వాటిని కూలగొట్టే కార్యక్రమం చేశామా? మీరు ఒక జీవో రూపేణా తీసుకుని వచ్చారు, కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు, జీవో రూపేణా తీసుకుని వచ్చారు.
అది లీజు రాయిపించుకున్నారు. ఇదే సిస్టమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే సిస్టమ్ జీవో రూపేణ అథెంటిక్ గానే చేసామే. మరి దీనిపైన ఎందుకు మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? మీ సొంత డబ్బుతో ఏమన్నా కార్యాలయాలు నిర్మాణం చేసుకున్నామా? లేదా ప్రభుత్వ డబ్బుతో ఏమన్నా కార్యాలయాలు నిర్మాణం చేసుకున్నామా? లేదు కదా. ఇది ఒక్కసారి ప్రజలు గమనించగలరు. నేను కావాలంటే ఈ లిస్ట్ కూడా నేను చదువుతాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ వాళ్ళ పార్టీ కార్యాలయాలకి తీసుకుని ఉన్నారో ఆ లిస్ట్ కూడా నేను కావాలంటే చదువుతాను. ఇది కాకుండా మరి హైదరాబాద్ దగ్గరకు వచ్చేసరికి మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బంజారా హిల్స్ లో కేబీఆర్ పార్క్ ఎదురుగుండా ఉంది. మరి హైదరాబాద్ లో మనకి నోకలు లేవు, పార్టీ ఎలాగా ఆల్మోస్ట్ తీసేశారు. అది ఎక్కడ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుందని ఆ పార్టీ కార్యాలయాన్ని లీజు తీసుకున్న దాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ కి మార్చడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇలాగ ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవాళ లీజులు ఎక్కడెక్కడ తీసుకున్నారు అనే దానిపైన ఒక్కసారి నేను చిన్న వివరణ ఇస్తాను. అదే రకంగా ఇంకొక అంశం ఏంటే ఈయన మీడియా పైన, ఎన్టీవీ పైన, TV9 పైన, సాక్షి పైన. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరులోని వైకాపా నాయకుడు పడాల హరిసాయి కృష్ణారెడ్డి ఇంటి ముందు గ్రామానికి చెందిన వైసీపీ నేత మాజీ ఉప సర్పంచ్ పడాల శ్రీనివాస్ రెడ్డి గ్రామానికి చెందిన వాలంటీర్లతో కలిసి శాంతియుతంగా నిరసన చేపట్టారు. హరిసాయి కృష్ణారెడ్డి ఇంటి నుంచి బయటకు రావాలని వారు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులతో పాటు గ్రామానికి చెందిన పడాల హరిసాయి కృష్ణారెడ్డి తనతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన వద్దు డబ్బులు తీసుకున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేయించారని అన్నారు. వైసీపీ నాయకుల బలవంతంతోనే తాను ఆరోపణలు చేశానని, అందులో నిజం లేదని ఆయన అన్నారు. అదేవిధంగా గ్రామానికి చెందిన వాలంటీర్లు మాట్లాడుతూ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు పడాల హరిసాయి కృష్ణారెడ్డి ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి అధికారంలో ఉండగా తమపై ఒత్తిడి చేసి బెదిరించి ప్రస్తుత ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై తప్పుడు పోస్టింగ్లు పెట్టించారన్నారు. నా పేరు పడాల శ్రీనివాస్ రెడ్డి. నేను గతంలో 2013 నుంచి 18 వరకు కుతులూరు గ్రామ ఉప సర్పంచ్ గాను, అలాగే గత 2 సంవత్సరాలుగా అంటే 2023 నుంచి 24 వరకు వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గాను చేయడం జరిగింది. ఈ పదవులు నాకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండగా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు పడాల హరిసాయి కృష్ణారెడ్డి గారి ఇంటి ముందు మేము ఎందుకు కూర్చోవలసి వచ్చిందంటే, గతంలో అంటే ప్రస్తుత శాసనసభ్యులు పేరు కడియాల రావడం 2021లో వాలంటీర్గా జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన కొత్తలో సాయి గారు డాక్టర్ గారు సైన్ అని చెప్పేసి గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్లో లింక్స్ పెట్టి కింద కూడా కామెంట్స్ వాళ్ళ పెట్టి ఫేస్బుక్లో షేర్ చేయాలి. ఫస్ట్లో జే డాక్టర్ గారు కామెంట్లు పెట్టేవారు. అలాగే 1 ఇయర్ పోయిన తర్వాత కొంచెం వల్గర్గా పెట్టడం అలా జరిగేది. అది మేడం గారు కూడా వేరే గ్రూప్ క్రియేట్ చేసి నన్ను సోషల్ మీడియాలో యాడ్ చేస్తానని చెప్పేసి వేరే లింక్ నాకు పెట్టారండి. అది నేను ఫేస్బుక్లో యాడ్ చేశాను. అది షేర్ చేసి నేను తప్పు కాబట్టి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తప్పు అయితే క్షమించాను అని చెప్పేసి నేను రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పానండి. అక్కడికి వెళ్ళి అలాగే సాయి గారికి కూడా ఫోన్ చేశాను. నాకు ఏం రెస్పాండ్ అవ్వలేదండి. కేసు పెడతామని కూడా చెప్పి నేను సాయంత్రం వెళ్ళి కేసు పెట్టడం జరిగింది అనపర్తిలోని. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు, ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు వల్లూరు సత్యానంద మాట్లాడుతూ నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ జన్మదినం పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని, జ్యోతుల నెహ్రూ, జ్యోతుల మణి దంపతులు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆశీస్సులు తీసుకున్నారని, ఆయన మరెన్నో ఉన్నత పదవులు నెహ్రూ ఆశీస్సులతో పొందాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఎస్సీఎస్ అప్పలరాజు, మార్చెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్త కొండబాబు, వీరభద్రల జగన్, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జ్యోతుల నెహ్రూ గారు
జ్యోతుల నవీన్ కుమార్ గారు, జ్యోతుల మనమ్మ గారు ఆశీస్సులు అందుకొని జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జ్యోతుల నెహ్రూ గారి ఆశీస్సులతో ఎదుగుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా బద్ది సురేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సామాజిక స్పృహతో ఎదుగుతూ ఈనాడు తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువతగా ఎదిగారు. మరి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో రోగులకు ఫ్రూట్స్ అలాగే రొట్లు పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరన్నా పుట్టినరోజు పేరు చెప్పి పబ్బులంట క్లబ్బులంట విలాసంగా బతుకుతూ ఉంటారు. ఏదో చుక్క మందికి అలాగేలాగా విలాసానికే ఉండే పరిమితమైన ఈ యువతలో మరి బద్ది సురేష్ గారు తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఆసుపత్రిలో రోగులకి ఏదన్నా చేయాలి, ఫ్రూట్స్ లేకపోతే రొట్లు ఏటో పంపిణీ నేను చేయాలని మంచి మానవతా దృక్పథంతో సేవలు అందించడానికి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రావడం మాకు ఎంతో ఆనందదాయకం. మరి ముఖ్యంగా మహిళలు అలాగే యువత అందరూ కూడా ఆయన జన్మదినాన్ని సెలబ్రేషన్ చేసి ఎంతో ఆనందంగా మరి ముందుకు వచ్చారు. మరి మునుముందు మంచి పదవులు ఆయన అలంకరించాలని జ్యోతుల నెహ్రూ గారు, నవీన్ కుమార్ గారు, మనమ్మ గారు ఆశీస్సులతో ఆయన మునుముందు మంచి పదవులు అలంకరించాలని మనసారా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు అలవి కాని హామీలు ఇచ్చారని, ఆ హామీలు నెరవేరకపోతే ప్రజల నుంచే తిరుగుబాటు తప్పదని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. చాగల్లు మండల వైసీపీ అధ్యక్షులు మల్లేశ్వరరావు అధ్యక్షతన శనివారం చాగల్లులో స్థానిక కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, కొవ్వూరు ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసేవి మాత్రమే ప్రజలకు చెప్పారన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటమిలో సహజమని, 40% మనకు ఓట్లు పడ్డాయంటే అన్ని వర్గాల వారు మనకు ఓట్లు వేశారని, వారికి మనకి కేవలం 5% మాత్రమే ఓటింగ్ తేడా ఉందని, కుంగిపోవాల్సిన పని లేదన్నారు. చంద్రబాబు నాయుడు అలవి కానీ హామీల ప్రలోభానికి జనం గురయ్యారని అనిపిస్తుందన్నారు. చంద్రబాబు దుష్ప్రచారం చేశారని అన్నారు. ఎన్నికల్లో గెలుపోవటం అనేది సహజం. ఎదురు ఎప్పుడో ఒకళ్ళే లెక్కుతారు. వీటిని సమదృష్టితో తీసుకోవాలి. నెగ్గడానికి 100 కారణాలు ఉంటే ఓడిపోవడానికి కూడా 100 కారణాలు. సో ఓడిపోయాం కదా అని చెప్పేసి మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి వాళ్ళు ఓటే లేదు, వీళ్ళు ఓటే లేదు అని ఎప్పుడు భావం పెట్టుకోకండి. ఆ కేటగిరీ లేదు, ఉద్యోగస్తులు లేదు. మనకి 40% ఓటింగ్ శాతం ఉంది. మనకి అందరూ ఓటేసారు. ఓన్లీ మనకి అధికారంలో తెలుగుదేశం పార్టీకి ఓన్లీ కేవలం 5% శాతం మాత్రమే డిఫరెన్స్. గతంలో మనం ఒక్కళ్ళే పోటీ చేసినప్పుడు మనకి 50% ఓటింగ్ వచ్చింది. అప్పుడు తెలుగుదేశం 40% వచ్చింది. అంటే మనం 10% ఎక్కువ ఓటు సాధించాం. ఇప్పుడు వారి అధికారంలోకి వచ్చి ఓన్లీ కేవలం 5% ఓటింగ్తోనే ఎక్కువ అధికారంలో వచ్చారు. వీరందరూ కూడా ఏదో డిసప్పాయింట్ అయిపోయి మనం ఇది అయిపోయాం, పెరిగిపోవాల్సిన అవసరం లేదు. మనకి స్టిల్ మనకి అందరూ ఓటేశారు. అన్ని క్యాస్ట్ వాళ్ళు ఓటేశారు, ఉద్యోగస్తులు కూడా ఓటేశారు. లేకపోతే మనకి 40% ఓటింగ్ రాదు. మీరు అది గుర్తించుకోవాలి. మన ఓటమికి కారణం కేవలం 2 మీరు మనం ఏ చిన్న కారణాలు ఉండొచ్చు, కానీ ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలవకాని హామీలు, అంటే ఏ అమలు చేయలేని హామీలన్నీ ఇచ్చారు ఆయన. ప్రజలు ఆశాజీవులు. ఇందాక వారు చెప్పినట్టు 4,000 ఇస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డయేరియా నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రోటోకాల్ మేరకు ORHలు క్లోరినేషన్ చేపట్టాలి. మున్సిపల్ పంచాయతీ అధికారులు శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలి. వైకాపా వారు చేసిన తప్పులు ప్రజలకు శాపాలుగా మారాయి. నగరాన్ని చాలా మార్చాలి. సింపతి రాజకీయాల కోసం వైకాపా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. సంవత్సరాల అనంతరం మిత్రులు అపూర్వ కలయిక. 4 రోజులు కుటుంబాలతో జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు, పర్యాటక కేంద్రాల్లో పర్యటనలు. నగరంలో మిస్ రాజమహేంద్రవరం ఆడిషన్స్ ప్రారంభం. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ ఆధ్వర్యంలో.
బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.